ఇది 20 ఏళ్ల క్రితం నాటి సంగతి. అప్పటికి రజనీకాంత్ రోబో లాంటి బ్లాక్ బస్టర్లో నటించాడు. కొత్త చిత్రంలో నటించేందుకు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఒక ప్రయోగం చేశాడు. ఇండియాలో మొదటిసారి ఒక స్టార్ హీరో అలాంటి ప్రయోగం చేశాడు. కట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయింది. దాంతో చాలా కష్టాలు చూశాడు సూపర్ స్టార్. కానీ ఇప్పుడు ఏఏ రూపంలో ఆ సినిమాకు తిరిగి ప్రాణం పోస్తున్నారు. ఈ వీడియో చూశారుగా? కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టించిన ఏఐ వీడియో ఇది. ఇద్దరు హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ ఫైట్ కు దిగిన ఎపిసోడ్. ఏదైనా కొత్త సినిమాలో నుంచి లీక్ అయిన సన్నివేశం అనే విధంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. సినిమా ఫార్మాట్ ను సమూలంగా మార్చేస్తోంది ఏఐ. ఒకప్పుడు నెలల తరబడి జరిగే ప్రొడక్షన్ వర్క్ ను ఇప్పుడు ఏఐలో చిన్న ప్రాంప్ట్ ఉపయోగిస్తే చాలు, అది కొన్ని గంటల్లోనే అదిరిపోయే అవుట్పుట్ బయటకి ఇస్తోంది. హీరో, మిగతా స్టార్ కాస్ట్ అవసరం లేకుండానే, చాలా విభాగాలతో పని లేకుండానే సినిమా చూపిస్తోంది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏది ఏఐ, ఏది గ్రాఫిక్స్ అని చెప్పడం కష్టం. అందుకే రాజమౌళి తాను తీసుకొచ్చిన వారణాసి టీజర్లో ఒక్క ఏఐ షాట్ లేదన్నాడు. స్వయంభూ టీజర్లోనూ అసలు ఏఐ జోలికి పోలేదు అన్నాడు నిఖిల్. మరోవైపు ఈరోస్ సంస్థ అందివస్తోన్న ఏఐ టెక్నాలజీని వాడుకుని ఒక అద్భుతాన్ని చేసింది. 2014లో రిలీజ్ అయిన ఇండియాస్ ఫస్ట్ మోషన్ క్యాప్చర్ చిత్రం కొచ్చాడయాన్ను ఏఐని వాడి సరికొత్తగా మార్చింది. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏఐ ఎంత అద్భుతంగా చేస్తుందా అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ఏఐ వెర్షన్ లో థియేటర్స్ లో తిరిగి రానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.